నమస్కారం అండి. కార్తీక మాసం వస్తోందనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది అయ్యప్పలు. ఈరోజు మనతో శ్రీ వేణుగోపాల స్వామి గారి పాదయాత్ర బృందం మనతో ఉన్నారు. వారిని అడిగి పాదయాత్ర వివరాలేంటి, పాదయాత్ర ఎలా సాగుతుంది అనేది మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. సంశన్నం శ్రీ వేణుగోపాల గురుస్వామి పాదయాత్ర బృందం సభ్యులు మేమందరం. నా పేరు పవన్ కుమార్ గురుస్వామి. నేను సైదాబాద్ ప్రాంతంలో ఉంటాను స్వామి. మేము పాదయాత్రగా వెళ్తుంటాం స్వామి. నేను 15 సార్లు వేణుగోపాల్ గురుస్వామి గారితో పాదయాత్ర చేశాం స్వామి. ఈ పాదయాత్ర ఎవరు మొదలు పెట్టారు ముందుగా, అలాగే ఎప్పుడు మొదలు పెట్టారు? ఈ పాదయాత్ర ముఖ్యంగా వేణుగోపాల్ గురుస్వామి గారు, స్వర్గీయ వేణుగోపాల్ గురుస్వామి గారు మొదలుపెట్టారు స్వామి. 1988లో ఆయన 5 సభ్యులతో కలిసి ఈ పాదయాత్ర మొదలుపెట్టారు స్వామి. హైదరాబాద్ నుంచి శబరిమల వరకు ఆయన 2013లో కాలం చేశారు. అప్పుడు వరకు కూడా ఆయన 24 సార్లు శబరిమల పాదయాత్ర చేశారు. అలాగే వివిధ పుణ్యక్షేత్రాలు కూడా పాదయాత్ర చేశారు. అలాగే షిరిడి కానీ, యాదిరిగుట్ట కానీ, కుమరిల్లి కానీ వివిధ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆయన పాదయాత్రగా చేశారు. 2013లో కాలం చేసిన తర్వాత ఈ యొక్క వేణుగోపాల్ గురుస్వామి గారి పేరు మీద పాదయాత్ర బృందంగా ఆయన పేరు పెట్టి ఆయన ఒక అనుసరించిన మార్గాలను మేము సక్రమైన పద్ధతిలో మేము నడుచుకుంటూ వెళ్తున్నాం స్వామి శరణం. స్వామి, ఈ పాదయాత్ర మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి స్వామి? 1988లో దానికంటే ముందు గురుస్వామి గారు వారి మిత్రులతో కలిసి బొల్లారం అయ్యప్ప స్వామి మాల వేసుకోవడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అంటే మేము సికింద్రాబాద్ నుంచి బొల్లారంకి నడుచుకుంటూ వెళ్తున్నాము, అలాగే శబరిమలకి ఎందుకు వెళ్ళకూడదు నడుచుకుంటా అని చెప్పి సంకల్పం చేసుకున్నారు గురుస్వామి గారు. అంటే ఈరోజు అప్పట్లో కూడా ఫెసిలిటీస్ తక్కువే, ట్రైను బస్సులో వెళ్ళేవారు. అయినా కూడా మేము నడుచుకుంటూ ఎందుకు వెళ్ళలేమని చెప్పి ఒక సంకల్పం తీసుకొని 5 మిత్రులతో కలిసి 1988లో హైదరాబాద్ నుంచి కాలినడక ద్వారా శబరిమల వరకు ఆయన నడుచుకుంటూ వెళ్ళారు 5 మిత్రులతో కలిసి. గురుస్వామి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంకల్పం సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, ప్లస్ అలాగే అన్నదాన ప్రభువే స్వామియే శరణమయ్యప్ప ప్రతి ఊర్లో విరివిరిగా అన్నదానం చేసుకుంటూ ఈ యొక్క యాత్ర కొనసాగించడం జరిగింది. స్వామి, ఈ పాదయాత్ర అనేది ఎన్ని రోజులు సాగుతుంది, అలాగే ఎంత దూరం ఉంటుంది ఇది మొత్తం యాత్ర చేయడానికి? ఈ యాత్ర అనేది 38 రోజులు యాత్ర ఉంటుంది స్వామి కాలినడకన. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసిన యాత్ర శబరిమల వరకు 38 రోజులు పడుతుంది స్వామి. 37వ రోజు మేము దర్శనం చేసుకోవడం జరుగుతుంది. 38వ రోజు అభిషేకం చేసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు మేము పొద్దున్న ఒక 22 నుంచి 25 కిలోమీటర్ల పొద్దున్న ఉంటుంది. సాయంత్రం కూడా 10 నుంచి 12 కిలోమీటర్లు మా హాల్టింగ్స్ బట్టి ఈ కిలోమీటర్స్ ఉంటుంది. అంటే దాదాపుగా 35-38 కిలోమీటర్స్ డైలీగా నడిచేది ఉంటుంది స్వామి. స్వామి, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అందరు చాలా బిజీ షెడ్యూల్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అలాగే మనకు ఈ ప్రస్తుత టెక్నాలజీలో చాలా రవాణా మార్గాలు అనువుగా ఉన్నాయి. ఫ్లైట్ కావచ్చు, బస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ ఉండగా కూడా మీరు పాదయాత్రనే ఎందుకు ఎంచుకుంటారు? గురుస్వామి గారి సంకల్పము సనాతన ధర్మాన్ని కొనసాగిస్తూ ప్రతి ఊర్లో విరివిరిగా అన్నదానం చేసుకుంటూ అలాగే నడుచుకుంటూ వెళ్తే మనం ఈ సంకల్పాన్ని అందరికీ తెలియజేస్తాం కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్తాం. ముఖ్యంగా ఏంటంటే మనం 38 రోజుల నడకలో ఈ యొక్క సనాతన ధర్మాన్ని కూడా అందరికీ తెలియజేస్తాం స్వామి. ప్రతి ఊర్లో పూజలు భజనలు చేసుకుంటూ వెళ్తే మన అందరికీ తెలుస్తుంది. ఈ రోజున్న దాని మార్గంలో కూడా మనం ఏంటంటే ట్రైన్లో ఫెసిలిటీస్ అన్నింటిలో ఉన్నాయి వెళ్ళడానికి, కానీ మనం ఇలా నడుచుకుంటూ వెళ్తే ఏంటంటే ప్రతి ఒక్కరికి మన యొక్క ధర్మాన్ని గురించి తెలుస్తుంది కాబట్టి మనం ఇలాగా పాదయాత్రగా కొనసాగించడం జరుగుతుంది. ఈ పాదయాత్ర చేయడానికి మీ దగ్గరికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి మీ బృందంతో జాయిన్ అవుతుంటారు స్వామి? అలాగే కులమత విభేదాలు ఏమన్నా ఉన్నాయా? ఈ పాదయాత్రకి వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు స్వామి. అలాగే తెలంగాణ, ఆంధ్ర ఎక్కడి నుంచి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి మా దగ్గరికి హైదరాబాద్ చేరుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి అందరం కలిసికట్టుగా శబరిమల వరకు నడుచుకుంటూ వెళ్తాం స్వామి. అలాగే కులమత భేదాలు అనేవి ఏమీ ఉండవు. మా దగ్గర 2022లో ముస్లిం స్వామి కూడా మాతో నడవడం జరిగింది, వావర్ స్వామి. అతను కూడా ఇక్కడ నుంచి మాల వేసుకొని అక్కడ వరకు నడవడం జరిగింది. క్రిస్టియన్ స్వాములు కూడా వేసుకొని నడవడం జరిగింది. అయితే మా దగ్గర కుల మత భేదం అలాంటిది ఏమి ఉండదు. అయ్యప్ప మాల వేసుకున్నామంటేనే అందరం ఒక ఫ్యామిలీ కింద, అందరం ఒక దీని కింద నడుస్తూ ఉంటాం. అందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం అందరం కూడా. ఇందులో నల్లబట్టే కనబడుతుంది కానీ ఎక్కడ కుల మత భేదం అనేది ఏది కనబడదండి. స్వామి, ఈ పాదయాత్ర మొత్తంలో మీరు ఏ రాష్ట్రాలు దాటుకుంటూ శబరిమలను చేరుకుంటారు? అలాగే రకరకాల స్టేట్స్ని దాటుకుంటూ వెళ్తారు కాబట్టి మీరు ఏమన్నా లాంగ్వేజ్ ఇష్యూస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా?
ముఖ్యంగా మేము నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు 5 రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్తాం స్వామి. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటాం. మీరు అన్నట్టుగా నడిచేటప్పుడు లాంగ్వేజెస్ ప్రాబ్లం అలాంటిది ఏమీ ఉండదు మాకు. ప్రతి రాష్ట్రంలో కూడా వారు ఒకరు అయ్యప్ప భక్తులు కానీ మనం చక్కగా ఆదరిస్తారు, వాళ్ళు ఆహ్వానిస్తారు కూడా. ఎటువంటి లాంగ్వేజెస్ ప్రాబ్లం ఉండదు. ముందుగానే వాళ్ళందరూ మాకు ఫోన్ చేస్తుంటారు. మేము మమ్మల్ని ముందు వచ్చినప్పుడు వాళ్ళు ఆహ్వానిస్తారు. మేము శబరిమల వెళ్ళేంత వరకు కూడా కర్ణాటక వాళ్ళు కానీ, తమిళనాడు వాళ్ళు కానీ, కేరళ వాళ్ళు కానీ మా యోగక్షేమాలు కూడా తెలుసుకుంటుంటారు వాళ్ళు. స్వామి మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా, అయ్యప్ప దర్శనం ఎప్పుడు చేసుకుంటారని చెప్పి ప్రతి స్వాములు కూడా మాకు లాంగ్వేజ్ ఇష్యూ ఎప్పుడూ లేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం కాబట్టి మాకు మంచిగానే అర్థమవుతుంది స్వామి. అన్ని లాంగ్వేజ్ ఏ ప్రాబ్లం ఉండదు. 5 రాష్ట్రాలు దాటుకుంటూ మేము శబరిమల చేరుకోవడం జరుగుతుంది స్వామి. స్వామి, ఈ శబరిమల పాదయాత్రలో శబరిమలకి ఏ మార్గంలో మీరు చేరుకుంటారు? అలాగే చేరుకునేటప్పుడు ఏమైనా పుణ్యక్షేత్రాలని దర్శిస్తారా మీరు? హైదరాబాద్ నుంచి మేము శబరిమల నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోనే మాకు తెలంగాణ ప్రాంతంలో 5వ శక్తిపీఠం జోగులాంబ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే కర్నూలు తర్వాత మేము బెంగళూరు వెళ్తుంటాం. బెంగళూరు యువతల చిక్బల్లాపూర్ దగ్గర కూడా మన ఆదియోగి స్వామి దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే అక్కడ నుంచి సేలం నుంచి మేము దిండిగల్ వెళ్ళినప్పుడు పాతాళ శంభు మురుగన్, అలాగే పళని దర్శనం, అలాగే మేము పెరియాకులం వెళ్తున్నప్పుడు మధురై దర్శనం చేసుకోవడం కూడా జరుగుతుంది. అంటే వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ మేము కాలినడకన శబరిమల చేరుకుంటాం. స్వామి, ఈ 38 రోజుల పాదయాత్రలో మీ బృందం మొత్తానికి వసతి సదుపాయాలు అలాంటి ఏర్పాట్లన్నీ మీరు ఎలా చేసుకుంటారు స్వామి? స్వామి నడిచేటప్పుడు ముఖ్యంగా మేము ఇప్పుడు పాదయాత్ర నడిచేటప్పుడు ఫెసిలిటీస్ ఏంటంటే పొద్దున ఒక ఊర్లో ఉంటాం, సాయంత్రం ఒక ఊర్లో ఉంటాం. మాకు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న గుడులు కానీ, బడులు కానీ, ఏదైనా కమ్యూనిటీ హాల్ కానీ మాకు ఉండడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తారు. లోకల్ వాళ్ళు అయ్యప్ప భక్తులు కానీ మాకు ఏ రోజు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ముందుగానే వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తాం. స్వామి పలానా రోజు మేము ఇక్కడికి వస్తాం. మళ్ళీ పొద్దున ఒక హాల్ట్, సాయంత్రం ఒక హాల్ట్ ఉంటుంది, డే హాల్ట్, నైట్ హాల్ట్. అలాగే మనకి కుకింగ్ చేసే వాళ్ళ స్వాములు కూడా మేము పొద్దున్న చెప్తాం బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేపాటికి మాకు వంట చేసి రెడీగా పెడతారు. లేకపోతే మనకు అక్కడ లోకల్ వాళ్ళు ఎవరైనా మాకు భిక్ష పెడతా అంటే, లేదు రాత్రిపూట అల్పారం పెడతా అంటే వాళ్ళు ముందుగానే ఇంటిమేషన్ చేస్తారు. అలాగే మేము గుడి కానీ, బడి కానీ, కమ్యూనిటీ హాలు ఏది లేకపోతే ఒక్కోసారి ఫంక్షన్ హాల్ కూడా అరేంజ్ చేస్తారు. సాములకు ముఖ్యంగా వసతులన్నీ కూడా చక్కగా అరేంజ్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ పాదయాత్ర చేసే స్వాములకి వయసుతో ఏమన్నా నిబంధనలు ఉన్నాయా? మాల వేసుకునే స్వాములు ఎవరైనా సరే పాదయాత్రలో పాల్గొనవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలు 5 సంవత్సరాల నుంచి మొదలుకొని మా దగ్గర 80 సంవత్సరాల వరకు కూడా పాదయాత్ర చేసిన వాళ్ళు ఉన్నారు స్వామి. మా యొక్క యాత్రలో 250 నుంచి 300 వరకు కూడా నడిచిన స్వాములు ఉన్నారు. చిన్నపిల్లలు అంటే వాళ్ళు 5 ఇయర్స్, వాళ్ళు 6 ఇయర్స్ నుంచి మొదలుకొని వచ్చారు చాలామంది. వారి యొక్క సంకల్పం బట్టి మాకు ఇప్పుడు 80 సంవత్సరాల వృద్ధులు కూడా మాతో పోటీగా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పటివరకు యాత్రలో కొనసాగించారు, చాలామందిని చూసాము మేము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పాదయాత్ర చేసుకుంటూ నడుస్తాం. స్వామి, ఈ పాదయాత్ర చేసే సమయంలో ఏవైనా అనారోగ్య సమస్యలు అనేవి ఎదురైతే వాటిని మీరు ఎలా అధిగమిస్తారు? స్వామి నడిచేటప్పుడు మాకు చిన్న బొగ్గలు లాంటివి వస్తుంటాయి. అలాగే మాకు ఏ అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మాకు డాక్టర్ అవైలబుల్గా ఉంటారు. ప్లస్ మెడికల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ మెడికల్ కిట్ అంతా మా దగ్గర ఉంటుంది. ఈవెన్ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ కానీ, చిన్న ఇంజెక్షన్స్ కానీ మొత్తం టోటల్గా మా దగ్గర ఉంటుంది. అది కాక ఎవరికైనా ఏదైనా ఎక్కువగా ఫీవర్ వచ్చినా, అలాంటి ఎక్కువ ప్రాబ్లం ఉన్నా మేము లోకల్గా మాకు హాస్పిటల్స్ ఉన్నాయి, డాక్టర్స్ అందరూ అవైలబుల్ ఉంటారు. మా యాత్రలో కూడా డాక్టర్ అవైలబుల్ ఉంటారు, రాజేశ్వర్ గారు. ఏదైనా ఉన్నా కూడా మాకు లోకల్గా స్థానికంగా హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూపించడం జరుగుతుంది. ప్రతి స్వామికి కూడా మేము ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. వాళ్ళకి ఒక 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ చేస్తాం. అది ఒక 1 ఇయర్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఎవరైనా జ్వరం బాగా ఫీవర్ ఉండి బాగా నడవలేకపోతే వాళ్ళకు ఒక్కరోజు రెస్ట్ చేయడం జరుగుతుంది. 1 రోజు 2 రోజులు వాళ్ళ పరిస్థితులు బట్టి రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. స్వామి, పాదయాత్ర చేసే సమయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముఖ్యంగా పాదయాత్ర నడిచేటప్పుడు పొద్దున మేము 3 గంటలకి లేవడం జరుగుతుంది. 4-4:30 కల్లా ఉదయం మేము రోడ్ ఎక్కడం జరుగుతుంది. రోడ్ ఎక్కి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ప్రికాషన్స్ ఏంటంటే ప్రతి స్వామి కూడా నల్లబట్ట వేసుకొని ఉంటాడు. హైవే మీద నడిచేటప్పుడు నల్లబట్ట కనబడదు కాబట్టి రేడియం జాకెట్స్ ఇస్తాం ప్రతి ఒక్కరికి. ఆ రేడియం జాకెట్స్ వేసుకొని నడవాలి. ఎందుకంటే చీకట్లో మనకి లైటింగ్ కనబడదు నల్లబట్ట అనేది. రేడియం కోట్ వేసుకొని నడవాలి స్వామి తప్పకుండా అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే రోడ్డు పక్క నుంచి వైట్ లైన్ లోపల నుంచి కూడా నడవాల్సిందిగా చెప్తాము. ముఖ్యంగా నడిచేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న టార్చెస్ తీసుకోమని చెప్తాం.
ఎందుకు అంటే మన కింద నడిచేటప్పుడు మనకు ఒక ఎన్నో పురుగులు పుట్రాలన్నీ కూడా పక్క నుంచి వెళ్తుంటాయి రోడ్డు మీద, హైవే మీద. అవన్నీ పొద్దున పూట మనకు కనబడవు కాబట్టి ప్రతి స్వామికి కూడా జాగ్రత్తగా వైట్ లైన్ లోపల నుంచి పక్క నుంచి నడవమని చెప్తాం ప్రతి స్వామికి ప్రికాషన్స్. అలాగే పొద్దున మన 4-4:30కి స్టార్ట్ చేసిన యాత్ర పొద్దున పూట 21-25 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి ఎండ రాకముందే, అంటే పొద్దున మార్నింగ్ 9-9:30 ఆర్ 10 వరకు హాల్టింగ్ ఉండేటట్టు. తర్వాత ఎండ బాగా పెరిగిపోతుంది హైవే మీద. అందుకే వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాళ్ళు 10 గంటల వరకు వచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష చేసుకొని మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణం 4 గంటలకు స్టార్ట్ చేస్తారు. 4 తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు చీకటి పడుతుంది కాబట్టి కంపల్సరీ రేడియం కోడ్ చేసుకోవాలి. ప్లస్ వాళ్ళు నడిచేటప్పుడు మొబైల్స్ అవాయిడ్ చేయమని చెప్తాం ముఖ్యంగా. ఎందుకంటే వాళ్ళు నడిచేటప్పుడు ఆ మొబైల్స్ మాట్లాడుకుంటూ రోడ్డు మీదకి రోడ్ లైన్ క్రాస్ బయటకు వచ్చేస్తుంటారు. మళ్ళీ అలాగే ఇయర్ ఫోన్స్ ఒకటి పెట్టుకొని నడుస్తుంటారు. ఇయర్ ఫోన్స్ కూడా పెట్టుకోవద్దని చెప్పి వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్న్ చేయడం జరుగుతుంది. స్వామి మీరు ఎవరైనా సరే స్వాములు నడిచేటప్పుడు రోడ్డు పక్క నుంచి జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే నడిచేటప్పుడు రోజుకి కొన్ని లక్షల బండ్లు, మేము అక్కడికి వెళ్ళేప్పటికి కొన్ని లక్షల బండ్లు మా నుంచి దాటి వెళ్తుంటాయి మేము శబరిమల చేరుకునేప్పటికి. అందుకే ఏంటంటే మనం నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ నుంచి మనం అక్కడ నడిచే లోపల మనం నమ్ముకున్న వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్త నడవమని చెప్తాం ప్రతి స్వామికి. అలాగే వర్షం పడినా కూడా మన యాత్ర ఆగదు స్వామి. వర్షం పడినా కూడా మనం కంపల్సరీగా రెయిన్ కోట్ ధరించి ఆ రెయిన్ కోట్ పైనుంచి రేడియం కోట్ వేసుకొని నడవాల్సిందిగా ప్రతి స్వామికి తెలియజేయడం జరుగుతుంది. స్వామి, ఈ పాదయాత్ర చేసే సమయంలో నిత్య పూజలకి, నిత్య హారతులకి మీరు సమయం ఎలా కేటాయిస్తారు? మేము నడిచేటప్పుడు మా యొక్క రెస్ట్ తీసుకున్న తర్వాత మాకు ఒక ఆయా ప్రాంతాలు బట్టి మేము కూడా పూజలు భజనలు చేసుకోవడం జరుగుతుంది. పొద్దున్న లేవగానే కూడా బండికి కానీ ఇరుముళ్ళకి కానీ కంపల్సరీగా హారతులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పూజ చేసుకున్న తర్వాతనే ఉదయం అండ్ సాయంత్రం కూడా బయలుదేరడం జరుగుతుంది. మీరు అడిగినట్టుగా పూజ భజనలు పడి పూజలు కూడా అడిగారు. తప్పకుండా పూజలు పడి పూజలు మా దగ్గర చక్కటి అలంకారణ అయ్యప్ప పడి పూజలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇక్కడ చేసుకునే స్వాములు ఎవరైనా ఉన్నా కూడా అక్కడికి మేము అన్ని సమకూర్చి వాళ్ళతో పూజలన్నీ చేయిస్తాం స్వామి. ఇక్కడ ఎలాగ పడి పూజలు అవుతాయో ఆ అయ్యప్ప అక్కడ కూడా అలాగే పూజలు అందరితో చేయించుకుంటాడు. అలాగే చక్కటి అలంకారాలతో కూడా మాకు పూజలు అవుతాయి. మాకు ఒక మల్కాజ్గిరి నుంచి టింకు స్వామి వస్తారు. టింకు గురుస్వామి కూడా చాలా చక్కటి అలంకారం చేస్తారు. ఆ పూజలన్నీ కూడా అయ్యప్ప పూజలు, భజనలు, అలాగే భజనలు కూడా మనకి ఆ భజనలో కూడా అయ్యప్ప నడిచినంతసేపు కూడా మనకి ఆ నడిచింది కూడా మర్చిపోయి ఆ భజనలో పూర్తిగా మనం అయ్యప్పలో లీనమైపోయి ఆ పూజలో పాల్గొంటాం స్వాములందరూ కూడా. స్వామి, నేను కొన్ని సందర్భాల్లో పాదయాత్ర చేసే స్వాములు పాదరక్షలు ధరించి నడవడం అనేది నేను చూశాను. అలా పాదయాత్ర చేసేటప్పుడు పాదరక్షలు ధరించవచ్చు అంటారా? స్వామి, మీరు అన్నట్టు పాదయాత్ర చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ నడిచేది వేరు, ఇక్కడ మన సన్నిధానంలో ఉన్న దీక్ష చేసేది వేరు. ముఖ్యంగా మన పాదయాత్ర నడిచేటప్పుడు హైవే మీద నడుస్తుంటాం కాబట్టి అంతా కెమికల్ డాంబర్ రోడ్ స్వామి. ఆ డాంబర్ రోడ్ మీద నడవాలన్నప్పుడు మన కాళ్ళకు పొగ్గలు వచ్చేస్తాయి. ముఖ్యంగా మీరు ఏంటంటే మీరు ఇంకోటి ఏం అడిగారంటే నెత్తి మీద ఇరుముడు పెట్టుకొని పాదరక్షలు వేసుకొని నడుస్తారని చెప్పి. అయితే పాదయాత్ర చేసేటప్పుడు ఏమవుద్దంటే అందరి కాళ్ళు ఒకలాగా ఉండవు. కొందరికి బొగ్గలు వస్తున్నాయి. దాన్ని బట్టి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ బట్టి కూడా వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం నడవాల్సిన 1200-1300 కిలోమీటర్ శబరిమల ఉంటుంది. అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్ళాలంటే సంకల్పం ఇంపార్టెంట్. మనం ఎలా వెళ్ళేదని కాదు, ఇక్కడ నుంచి వెళ్ళే లోపల టైర్లు అరిగిపోతాయి, మన కాళ్ళు అరగవని గ్యారంటీ లేదు. అయితే మన సంకల్పం ఇంపార్టెంట్. మీరు ఇంకోటి ఏమన్నారంటే పాదరక్షలు వేసుకొని నడుస్తున్నప్పుడు స్వాములు ఇలాగా నెత్తి మీద ఇరుముడు పెట్టుకొని నడుస్తున్నారు. అయితే నేను చెప్పడం ఏంటంటే ఇరుముడు పెట్టుకొని నడిస్తే అందులో కన్యస్వాములు కూడా వస్తుంటారు, కత్తి స్వాములు వస్తారు. వాళ్ళకి వెనక ముందు గురుస్వాములు అనేది ఉండరు కాబట్టి ఇరుముడు దింపుకోవడానికి ప్రాబ్లంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా కాలకృత్యాలు వాళ్ళకి ఏదైనా మధ్యలో ఏదైనా ఎక్కడైనా దింపుకోవాలి, ఎమర్జెన్సీకి ఎటైనా వాష్రూమ్స్ కానీ ఎటైనా వెళ్ళాలంటే వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఇరుముడు ఎక్కడ పడితే అక్కడ పెట్టలేరు. దాన్ని పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ నుంచి ఇరుముడు కడితే శబరిమల సన్నిధి చేరేంత వరకు వాళ్ళకి అయ్యప్పకు సంబంధించి అభిషేకించాల్సిన ఇరుముడి నెయ్యి ఉంటుంది. అందుకే అది ఎక్కడ పడితే అక్కడ పెట్టలేరు కాబట్టి కొన్ని పరిస్థితులు, అనివార్య పరిస్థితుల వల్ల వాళ్ళు అక్కడ పెట్టవలసి వస్తుంది. కొంతమందికి ఏంటంటే నడిచేటప్పుడు కాళ్ళకు బొగ్గలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ సంకల్పం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు పాదరక్షకులు వేసుకోవాల్సి వస్తుంది. హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి పాదరక్షకులు వేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంకోటి ఏమన్నారంటే మీరు పాదరక్షకులు వేసుకొని నడిచేటప్పుడు ఇరుముళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళ ఇరుముళ్ళు మాకు అందజేస్తారు. వాళ్ళ ఇరుముళ్ళు కన్యస్వాములు కానీ ఎవరు ఉంటే తీసుకెళ్ళి మేము ఏం చేస్తామంటే ఇరుముళ్ళు గురుస్వాములుగా మా బాధ్యతగా రథంలో తీసుకెళ్ళి పెట్టడం జరుగుతుంది. రోజు దానికి నిత్యారతులు పూజలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఏంటంటే ఇరుముడు ఎక్కడ పడితే అక్కడ పెట్టలేరు కాబట్టి పవిత్ర స్థలాల్లో పెట్టాలి కాబట్టి దానికి మేము తీసుకొని బండిలో పెట్టడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళుగా పాదయాత్ర చేస్తుంటారు. వాళ్ళు ఇరుముడు లేకున్నా కూడా పాదరక్షలు వేసుకొని పాదయాత్ర చేస్తుంటారు. స్వామి, పంబా నది స్నానానంతరం మీరు అయ్యప్ప సన్నిధానాన్ని చేరుకోవడానికి ఈ పాదయాత్ర చేసిన భక్తులకి ప్రత్యేకమైన దర్శనం అనేది ఏమన్నా కల్పిస్తారా? స్వామి, మేము పంబా మార్గం కాకుండా నడిచే మార్గం సత్రము, పులిమేడ దిగిన తర్వాత
శ్రీరాముల వారు నడిచిన వంటి శ్రీరామపాదంలో స్నానం చేసుకొని అక్కడి నుంచి మేము మాకు ఇచ్చిన ఒక రేడియం కోర్సు ఐడి కార్డు తీసుకొని అక్కడ ఉన్న సెక్యూరిటీ స్వాములకు చూపించి మాకు 18 దగ్గర డైరెక్ట్గా వదులుతారు. మేము క్యూ లైన్లోకి వెళ్ళకుండా సైడ్ నుంచి వదిలేసి మాకు 18 నుంచి అయ్యప్ప వారి దివ్య దర్శనం చేసుకోవడం జరుగుతుంది. పాదయాత్ర వచ్చిన స్వాములందరం కూడా దివ్య దర్శనం అనంతరం అందరు స్వాములే ఇరుముళ్ళు ఇప్పి ఎర్లీ మార్నింగ్ మాకు మళ్ళీ అయ్యప్ప స్వామి అభిషేకాన్ని కూడా వాళ్ళు ప్రత్యేకంగా తెలిసిన స్వాములు ఉంటే మాకు తీసుకెళ్ళి మాకు నెయ్యి అభిషేకం అయిన తర్వాత మళ్ళీ స్వాములను మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ అందరికీ వీలైతే అందరికి దర్శనం చేయిస్తారు. దర్శనం అయిన తర్వాత అందరం మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్గా మేము బయలుదేరేటప్పుడు మాకు పంబా రిటర్న్ దారి వెళ్తుంటాం. స్వామి, ఈ పాదయాత్రలో పాల్గొనదలిచిన స్వాములు వాళ్ళతో పాటు ఎలాంటి వస్తువులు అనేవి వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది? ముఖ్యంగా మాతో నడిచి వచ్చే స్వాములు వారి యొక్క వస్తువులను మేము చెప్తాం, కొన్ని థింగ్స్ వాళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మనతో నడిచిన స్వాములు ముఖ్యంగా మనతో చాలా పాదయాత్రలు చేశారు. టింకు గురుస్వామి ఉన్నారు. వారు అనుభవాలను తెలుసుకుందాం, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది. స్వామి శరణం స్వామి, నేను శ్రీ వేణుగోపాల్ గురుస్వామి గారితో కూడా నేను 3 సార్లు పాదయాత్ర చేయడం జరిగింది. మా డాడీ స్వామి అయిన శ్రీ కృష్ణ గురుస్వామి గారు వేణుగోపాల్ గురుస్వామి బృందంలో ఏదైతే 5 సభ్యులు ఉన్నారో అందులో ఒక సభ్యుడు లెక్క ఉన్నాడు. మనం ఇప్పుడు నిత్యావసర సామాగ్రి అనగానే మనకు గుర్తుకొచ్చేది పొద్దున్న లేవగానే మనం బ్రష్ చేసుకునేది టూత్ పేస్ట్ కానీ బ్రష్ కానీ సోపు కానీ, దాని తర్వాత మనం అలంకరణ చేసుకోవడానికి మన బొట్లు కానీ, దాని తర్వాత మనం వేసుకునే బట్టలు కానీ, దాని తర్వాత మనం రాత్రిపూట పడుకోవడానికి మనకు ఒక సాప ప్లస్ మనకు ఒక దుప్పటి ప్లస్ మనకి ఇంకెప్పుడు ఎక్కడైతే వర్షాకాలం పడుతుంటే వర్షం వస్తుంటుంది మనకు వర్షాకాలంలో రెయిన్ కోట్స్ కానీ, చల్లగా ఎక్కువ ఉన్నందుకు మనకు ఒక జాకెట్స్ కానీ, ఇవన్నీ మనకు నిత్యావసర వస్తువులు. దీంతోపాటు మనకు వేసుకోవాల్సిన మెడిసిన్స్ ఏమన్నా ఉంటే ఆ మెడిసిన్స్ కూడా మనకు నిత్యావసరాల వస్తువుల కిందకి వస్తుంది కాబట్టి అది కూడా తీసుకోవాలి. ప్లస్ మనం ఎర్లీ ఇన్ ది మార్నింగ్ మనం యాత్రకు స్టార్ట్ అవుతాం కాబట్టి మనకు ఒక టార్చ్ లైట్ ఇదైతే మ్యాండేట్గా ఉంటుంది. ఇది కాకుండా మనకు ఈ యాత్రకి సంబంధించి ఇంకొక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకు ఇరుముడి అనేది మనం శబరిమలలో అయ్యప్ప స్వామికి మనం నెయ్యాభిషేకం ద్వారా మనం ఆ ఇరుముడి అనేది సమర్పించుకోవడం జరుగుతుంది. ఈ ఇరుముడిలో మనం ఏదైతే నెయ్యాభిషేకం చేస్తామో దానికి కూడా ఈ పవన్ నాయుడు గురుస్వామి వీళ్ళు ఒకప్పట్లో డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. సో మనము ఈ ఇరుముడి మన యాత్రగా మనం తీసుకొని మొక్కుబడిగా వెళ్తున్నందుకు ఆ ఇరుముడి ఛార్జెస్ అనేది ఏదైతే ఉందో అది మనం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. అది కాకుండా మనకు ఏదైతే కోట్స్ ఉంటాయో రేడియం కోట్స్, ఈ రేడియం కోట్స్ మనకి ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ కావండి, అవి ఢిల్లీలో నుంచి తీసుకొని వస్తారు స్పెషల్గా. సో దానికని కానీ ప్లస్ మనకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది ఇయర్లీ. సో ఆ ఇన్సూరెన్స్ పైసలు కానీ ప్లస్ మనకి ఇప్పుడు నడుచుకుంటూ పాదయాత్ర పోయేటప్పుడు మనకు అన్వయ కారణాల వల్ల మనం ముందుకు స్వాములు కొంతమంది ముందుకు వెళ్ళొచ్చు, కొంతమంది వెనుకకి వెళ్ళిపోవచ్చు, ఒక్కరే అయిపోవచ్చు. లేకపోతే ఆ టైంలో మేము ఫెయింట్ అయిపోయినా ఏదైపోయినా కానీ మనకంటూ ప్రత్యేకంగా ఒక ఐడి కార్డు ఉంటుంది. ఈ ఐడి కార్డులో మన ఒక నంబర్ పవన్ గురుస్వామి నంబర్ ఉంటుంది. ఆ పవన్ గురుస్వామి నెంబర్కి కాల్ చేసి మనం రీచ్ కావచ్చు అని చెప్పేసి ఒక ఐడి కార్డు ముఖ్య సారాంశం. ఇంకొకటి ఏంటంటే మనం యాత్ర కంప్లీట్ చేసుకొని ఎప్పుడైతే మనం సన్నిధానంకి వెళ్తున్నామో ఈ యొక్క ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మన ఐడి కార్డు, ఈ రేడియం జాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనము పాదయాత్ర చేసుకొస్తున్నామని చెప్పి తెలవడానికి ఒక సంకేతనం. అక్కడ మనకి ఎవరైతే పోలీసు వాళ్ళు ఉంటారో ఇది చూసి మనకు ప్రత్యేకంగా అందరిలో లైన్లో కాకుండా మనల్ని ప్రత్యేకంగా దర్శనానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. స్వామి ఏ శరణమయ్య. స్వామి, అయ్యప్ప దీక్ష అంటేనే చాలా కఠినమైన దీక్ష అంటుంటారు. అలాంటిది మీరు పాదయాత్రతో కూడిన కఠినమైన దీక్ష చేస్తున్నారు. సో ఈ యాత్ర చేసిన తర్వాత ఏమైనా మంచి అనుభవాలు మీరు ఏమైనా చూసారా? భక్తుల్లో మార్పులు అంటే మీ బృందంలో స్వాముల్లో మార్పులు కానీ అలాంటివి ఏమన్నా మీరు చూసారా? అయ్యప్ప మాలధారణ అంటేనే ఒక గొప్ప అనుభూతి. నడవడం, అందులో పాదయాత్ర చేయడం అంటే చాలా 38 రోజులు మేము పాదయాత్ర చేయడం అంటే ఇందులో మంచి అనుభూతులు ఉంటాయి. రకరకాల స్వాములు ఉంటారు, వివిధ ప్రాంతాల నుంచి వస్తారు, వారి యొక్క అనుభవాలు ఉంటాయి. అయితే వాళ్ళు మాల వేసుకోకముందు ఎలా ఉంటారో అది మాల వేసుకున్న తర్వాత వాళ్ళతో మెడలో మాల పడిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చేంజ్ అవుతారు వారి యొక్క అనుభవాల్లోనే తెలుసుకుందాం. మాతో నడిచిన వంటి మహేష్ స్వామి ఉన్నారు, వారి అనుభవాలు ఏంటో వారి వాటల్లోనే విందాం. స్వామి శరణం. నా పేరు మహేష్. నేను గత 2018 నుంచి వెళ్ళి ఈ పాదయాత్ర చేస్తున్నాను. ఈ యాత్ర చేయడం వల్ల నాకు చాలా మార్పు వచ్చింది. ఎట్లా అంటే ఒక టైంలో నేను నా సెల్ఫ్గా నేను ఏది ఆలోచించకుండా, మా ఇంట్లోకి ఆలోచించకుండా వాళ్ళ మీదకంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోవడం, కొట్లాడడం, డైలీ ఇంటికి ఒక లొల్లి చేసుకొని ఇంటికి రావడం, మా అమ్మ దాన్ని చూసి ఏడవడం, నువ్వు ఎప్పుడు మారుతావు ఏంది అని చెప్పి. ఈ యాత్ర ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినానో అప్పటి నుంచి మా అమ్మనైనా విలువ, గురుస్వాముల విలువ, ప్రతిరోజు నాకు ఇట్లయితే ఇట్లా కాదు, ఇట్లయితే ఇట్లా కాదు అని చెప్పి నాకు స్వాములు చెప్పడం
దాని నుంచి నేను మారడం, నాకు మా గురుస్వామి ఎదురుండి ముంగటుండి నువ్వు అట్లా కాదు, నువ్వు ఇట్లా ఉండు, అది కాదు, ఇలా అయితే నువ్వు మారుతావు, నిన్ను చూసి ఇంకా ఇద్దరు మారుతారు అని చెప్పి నాకు చెప్పడం, దాన్ని నేను ముంగటలోకి చెప్పడం, దానివల్ల చాలా మారిన. నా దోస్తులు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ, ఆడ ఈడ ఇప్పటికీ తాగుతారు, తింటారు, చేస్తారు, నువ్వు రా అని అంటారు. అయ్యి అట్లా కాదు, వాళ్ళని నేను ఇప్పటికీ వారికి మీరు అట్లా కాదు, ఇక్కడ రండి, ఈ మార్గంకి రండి, ఇలా నడుస్తే మీకు మంచిగా ఉంటుంది లైఫ్, ఈ జీవితం అనేది మస్తు ఉంది, ఇలా తిరిగితే అందులో తిరిగితే కాదు, ఈ అయ్యప్ప మార్గంలోకి రండి, ఒక 40 రోజులు ఈ అయ్యప్ప దీక్ష చేయండి, అన్నీ ఏది కఠినం అని చాలా అంటారు. నేను వేసుకోలేను రా భయ్, నేను తాగుతా, నాకు వద్దు, నువ్వు ఉంటున్నావు మొక్కు అని చెప్తారు. ఇట్లా కాదు, రండి మీరు అని చెప్పి చాలామంది నా దోస్తులకి మోటివేషన్ చేసి చాలా మందికి చెప్పిన. అయినా ఇప్పటికీ వాళ్ళు కొంచెం మార్పు వచ్చింది వాళ్ళ దాంట్లో. కొంతమంది వచ్చి నాతో పాటు ఇప్పటికీ యాత్ర చేస్తారు, వాళ్ళు వాళ్ళ అమ్మ నాయనకు విలువ. ఇక కొంతమంది ఉన్నారు ఇప్పటికీ వాళ్ళని మార్చి ఈ అయ్యప్ప దయతోటి ఈ యాత్రకి తీసుకొచ్చి వాళ్ళని మార్పుతా అని చెప్పి నేను అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను. రాజదేశాయ్ గారు, ఈ బృందం సభ్యులుగా మీ అనుభవాలు ఏమన్నా మాతో పంచుకోవాలనుకుంటున్నారా మీరు? అలాగే అమ్మా, నాకు వేణుగోపాల గురుస్వామి గారిని ఈ జన్మలో ఆయన దర్శన భాగ్యం కలగటం, ప్లస్ ఆయనతో కలిసి నడవడం నా అదృష్టంగా, పూర్వజన్మ అదృష్టంగా, మా తల్లిదండ్రులు తో జన్మ తీసుకున్నందుకు ఇది నేను చాలా ధన్యుడిగా భావించుకుంటాను. నా అనుభవం ఏంటంటే, గురుస్వామి గారి ఉద్దేశం మొదటి నుంచి ఆయన ఒక్కటే నినాదం ఉండే, జీవితంలో ఒక్కసారైనా పాదయాత్ర చేయండి, విరివిగా అన్నదానం చేసి మీరు అన్నదానం చేసి మన సనాతన ధర్మం యొక్క ప్రచారంలో మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను భాగస్వామ్యులు కండి. మొట్టమొదటిసారిగా ఏంటంటమ్మా, నేను మాల వేసుకోవడానికి గల ముఖ్య కారణం, నేను 2000 సంవత్సరంలో నాకు ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చాడు, మీ నాన్నగారు బ్రతుకున్నారా అని అడిగాడు. అదేంటి, నా నాన్నగారు బాగున్నారంటే, లేదు నాన్న, నువ్వు వెళ్ళి 41 రోజు దీక్ష తీసుకోండి అని చెప్పేసి, నేను మహారాష్ట్రలో నా పిహెచ్డి మైక్రోబయాలజీ చేస్తున్నప్పుడు ఒక స్వామి వచ్చి చెప్పాడు, ఎవరో పిచ్చోళ్ళే ఇలాగే చెప్తాడని. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కూడా ఒక స్వామి కలిసి, మీ నాన్న బతుకు, సేమ్ అదే వర్డ్, 41 రోజు దీక్ష అంటే మేము అంతకుముందుకు ఇంట్లో ప్రతి సంవత్సరం పూజ చేయించేవాళ్ళం. కానీ మేము ఎప్పుడు నేను ఆర్య సమాజ్ని పాటిస్తాను, విగ్రహారాధనని నమ్మను, కేవలం జ్యోతి స్వరూపమే. అయితే గురుస్వామి గారు ఏమన్నారంటే, మా పుల్లయ్య గురుస్వామి గారు, అయ్యా మీరు అయ్యప్పని కూడా చూడడానికి దేనికి వెళ్తారు, జ్యోతి స్వరూపమే ఆయన కూడా, మీరు యజ్ఞం చేస్తే వచ్చేది జ్యోతియే, అక్కడ కనిపించేది కూడా జ్యోతియే, ఆ రెండింటికి మీరు తేడా చూడకండి అన్నారు. అందుకని చెప్పేసి మేము ఏం చేశానంటే, మా బావగారితో నేను మాల వేయించుకున్నాను. ఫస్ట్ టైం కన్నస్వామిగా మాల వేసుకున్నాను. నాన్నగారు స్పోర్ట్స్ మ్యాన్ ఉండే, విజయవాడలో ఆయన స్టేడియంలో రన్నింగ్ చేస్తూ పడిపోయాడు. నేను ఇక్కడ మాల్లో ఉన్నా. ఆ రోజు కన్నస్వామి, నేను పడుకుంటే నా స్వప్నంలో వచ్చాడు. కరెక్ట్గా నా నుదుటి మీద అయ్యప్ప స్వామి దర్శనం ఇచ్చాడు. ఏదో బంజర్ భూముల్లో గడ్డి మెలుస్తున్నట్టుగా వచ్చింది. తర్వాత 2 days తర్వాత తెలిస్తే మా నాన్నగారు, అప్పటికే ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. ఫస్ట్ టైం అది నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేని సంఘటన. రెండో సంఘటన, పాదయాత్ర చేయడానికి నాకు కావాల్సిన ముఖ్య కారణం ఏంటంటే, 2004లో మా అబ్బాయి 2nd floor నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయాడు. నేను డాక్టర్ని అయ్యిండు కూడా. నేను అతని ఇంటి దగ్గర పడిపోయినప్పుడు ఒకటే చెప్పారు, అయ్యా నేను అమ్మవారిని కూడా పూజిస్తా, అమ్మ నేను ఎవరికైనా అన్యాయం చేస్తుంటే నా కొడుకుని తీసుకెళ్ళిపో, లేకపోతే స్వామి నేను ఈ పాదయాత్రకు వస్తున్నా, నా కొడుకుని బతికిచ్చు అని మొక్కుకున్నాను. వాడికి ఏమీ కాలేదు, జస్ట్ 2 అంతస్తుల నుంచి పగిలితే ఈ కార్టిలేజ్ టిష్యూ మాత్రం డ్యామేజ్ అయింది, అతను బతికాడు. సో అప్పుడు నేను మా పవన్ గురుస్వామి, బాలకృష్ణ గురుస్వామి, రఘు గురుస్వామి అని మన అందరూ టీం సభ్యులు అందరూ ఉండే. అప్పుడు నేను వాళ్ళ ద్వారా వేణుగోపాల గురుస్వామి దగ్గరికి వెళ్ళి ఆయన శిష్య బృందంలో నేను కూడా ఒకరిగా జాయిన్ అయ్యి ఈరోజు పవన్ నాయుడు గారి ఆధ్వర్యంలో మేము పాదయాత్ర చేస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము ఆ బృందం సభ్యులుగా ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి, ఈ అయ్యప్ప దీక్ష అనేది మండలం రోజులు పూర్తి చేయాలంటారు కదా, ఇప్పుడు ఈ పాదయాత్ర చేసే భక్తులందరూ ఈ మండలం దీక్ష పూర్తి చేసి పాదయాత్ర చేస్తారా, లేదా పాదయాత్రలోనే మండలం దీక్ష పూర్తి చేస్తారా? ముఖ్యంగా మీరు అడిగిన దానికి ఏంటంటే, మండలకాల దీక్ష చేయడం ఏంటంటే వారి యొక్క టైం వెసులుబాటు బట్టి, అంటే కొంతమంది ఇక్కడ వేసుకొని ఇక్కడ మండలకాల దీక్ష చేసి కూడా పాదయాత్ర వచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే మనం వాళ్ళకి వీలు కాని వాళ్ళు ఏంటంటే నడుచుకుంటూ మన యొక్క మండలకాల దీక్ష పూర్తి చేసుకొని అలాగే 18వ ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారు స్వామి. ఎందుకంటే అన్ని రోజులు అంటే దగ్గర 90 days అయిపోతుంది. 90 days అంటే అందరికి వెసులుబాటు టైం ఇది కాదు కాబట్టి వాళ్ళ యొక్క వెసులుబాటు
పాదయాత్రలో 41 రోజులు పూర్తి చేసుకొని దాని తర్వాత 18 స్వామివారి దర్శనం చేసుకుంటారు స్వామి. కొంతమందికి టైం వెసులుబాటు బట్టి ఇక్కడ కూడా 41 డేస్ దీక్ష చేసుకొని మరీ వస్తారు స్వామి శరణం. స్వామి, చివరిగా ఒక ప్రశ్న. ఇప్పుడు పాదయాత్ర గురించి చాలా సమాచారం మాకు అందించారు. అలాగే ఈ పాదయాత్రకి పాల్గొనాలంటే భక్తులు మిమ్మల్ని ఎన్ని రోజుల ముందుగా సంప్రదించాల్సి ఉంటుంది? అమ్మ, ఇది ప్రతి సంవత్సరం మేము వినాయక చవితి రోజు ఈ యొక్క పాదయాత్ర ఒక షెడ్యూల్ మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. వినాయకుడు మనకి అన్నిటికీ పూజలకి ఆయనే ముఖ్యం, ముందు ప్రథమ పూజ కాబట్టి కంపల్సరీ వినాయక చవితి రోజు మేము పూజ చేసుకున్న తర్వాత మా యొక్క డేట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. రిలీజ్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి మొదలుకొని, అంటే ఆ పండగ తర్వాత నుంచి మొదలుకొని దసరా నవరాత్రుల వరకు ఎవరైనా మాతో రాదలుచుకున్న స్వాములు ఎవరైనా ఉన్నారో మాకు ఫోన్ చేస్తే మేము ఒక ఆఫీస్ అడ్రస్ ఇస్తాం. మేము తెచ్చుకోవాలి. వాళ్ళకు 2 ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్లస్ ఒక ఫోటో తెచ్చుకొని మమ్మల్ని సంప్రదిస్తే వారి యొక్క నేమ్ రాసుకుంటాం. ప్లస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరినీ ఒప్పించి, అంటే పాదయాత్ర రావదలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివరించడం జరుగుతుంది. మీ ఇంట్లో వాళ్ళు అందరూ ఒప్పుకున్నారా ఈ పాదయాత్రకి, నువ్వు అన్ని పనులు సమకూర్చుకొని బాధ్యతలన్నీ చేసుకొని పాదయాత్రకు రావాలి. ఎందుకంటే ముఖ్యంగా పాదయాత్ర చేయాలంటే 40 రోజులు మనం ఇంట్లో ఉండం కాబట్టి అన్ని సమకూర్చుకొని రావాలని చెప్పి వాళ్ళు వివరించడం జరుగుతుంది స్వామి. ధన్యవాదాలు స్వామి, చాలా ముఖ్యమైన సమాచారం మా వ్యూయర్స్కి అందించారు. ధన్యవాదాలు.